Recording in progress. సో గైస్, కాస్టింగ్ బేసిక్ డిస్కస్ చేస్తాం కదా, ఒక్కసారి రివైజ్ చేసేసి మీకు కాస్టింగ్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ పోర్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేసిన దాన్ని రివైజ్ చేద్దాం. ఎందుకంటే మీకు 2-3 డేస్ గ్యాప్ వచ్చింది కదా, మేబీ మర్చిపోయే ఛాన్స్ ఉంది. సో ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో ఒకసారి ఇంతవరకు ఏం నేర్చుకున్నామో ఒకసారి రివైజ్ చేద్దాం, సో దట్ మీకు కూడా ఒకసారి మొత్తం గుర్తొచ్చినట్టు అవుతుంది, రివైజ్ చేసినట్టు అవుతుంది. సో మనం ఫస్ట్గా కాస్టింగ్లో 2 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. కాస్టింగ్ బేసిక్స్లో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1కి సంబంధించి మనము ఒక సెగ్రిగేషన్ చేసాం. కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ప్లస్ మీరు విన్నారా ఇంతకుముందు క్లాసు? ఆన్లైన్ అటెండ్ అయ్యారా? నేమ్ ఏంటి మీది? చక్రవర్తి. ఎస్, ఓకే. సో ఫస్ట్ ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్ అని ఒకసారి రివైజ్ చేసిన తర్వాత పార్ట్ 2కి మూవ్ ఆన్ అవుదాం. సో కాస్ట్కి బేసిక్ క్లాసిఫికేషన్ ఇది. మనం ఇంకా ఏ కాస్ట్కి అయినా సరే బేసిక్ క్లాసిఫికేషన్ ఉంటుంది, అది ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అయినా సరే డిక్రీజ్ అయినా సరే ఇది కాన్స్టాంట్గానే ఉంటుంది అమౌంట్. మనం ఎగ్జాంపుల్ రెంట్ చెప్పుకొని ఉంటాం, నథింగ్ బట్ మన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రెంట్ నథింగ్ బట్ మీరు ఫస్ట్ మంత్లో 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు, యూ నీడ్ టు పే ఫుల్ రెంట్. లెట్స్ సే రెంట్ 10,000 అనుకుందాం, 10,000 పర్ మంత్. మీరు 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా 10,000 పే చేయాలి, 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా 10,000 పే చేయాలి, అసలు ఏ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయకపోయినా కూడా 10,000 పే చేయాలి. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా వీఆర్ పేయింగ్ ఫిక్స్డ్ మనీ. ఇలాంటి క్యారెక్టర్ దేనికైనా ఉంటే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. మీరు ప్రొడక్షన్ ఏం చేస్తున్నారనే పాయింట్తో సంబంధం లేదు, ఖచ్చితంగా టైం టు టైం పేమెంట్ చేయాల్సిందే, ఇది ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. వేరియబుల్ కాస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుని ఉంటాం అంటే మెటీరియల్ కాస్ట్ చెప్పుకుని ఉంటాం. లైక్ మీకు ఒక మెటీరియల్ని బుక్ ప్రింట్ ఇవ్వాలి, మెటీరియల్ సెట్ ప్రింట్ ఇవ్వాలి అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక 500 రూపీస్ అయింది అనుకుందాం. స్టూడెంట్ 2 మెంబర్స్ వచ్చారు, నేను ఎంత కాస్ట్ స్టింకర్ అవ్వాలి ఇప్పుడు ప్రింటింగ్కి ప్లస్ అంతా పేపర్స్కి కూడా 1000 రూపీస్. 4 మెంబర్స్ వచ్చారు 2000, 6 మెంబర్స్ వచ్చారు 3000. మీరు అబ్జర్వ్ చేయండి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2 to 4, 4 to 6 ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటే ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, 1000, 2000, 3000. సో ఫిక్స్డ్ కాస్ట్ ఏమో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నా సరే కాన్స్టాంట్ పేమెంటే ఉంది, అందుకనే దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. బట్ వేరియబుల్ కాస్ట్లో చూస్తే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. లెట్స్ సే 6 మెంబర్ నుంచి 1 మెంబర్ వచ్చారు, ఐ నీడ్ టు ఇంకర్ ఓన్లీ 500 రూపీస్ ఫర్ మెటీరియల్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అయితే టోటల్ కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతుందో, ఆ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుందో, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే దాన్ని వేరియబుల్ కాస్ట్ అంటాం. ఇలాంటి క్యారెక్టర్ దానికి కనుక ఉంటే మనం వేరియబుల్ కాస్ట్ అంటాం. ఇది ఓవరాల్గా ఫిక్స్డ్ కాస్ట్కి వేరియబుల్ కాస్ట్కి సంబంధించిన క్లారిఫికేషన్.
దీంతో పాటు యాజ్ వెల్ యాజ్ మనము కాస్ట్ బిహేవియర్ అని నేర్చుకుని ఉంటాం. కాస్ట్ బిహేవియర్ అని చెప్పేసి ఫిక్స్డ్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్. అగైన్ దిస్ ఈస్ డివైడెడ్ ఇంటూ two parts. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో మీకు గుర్తుంటే ఇక్కడ కొన్ని కాన్స్టెంట్ ఐటమ్స్ ఉంటాయి. 2 కాన్స్టెంట్ ఉంటాయి, 2 చేంజ్ అవుతాయి. ఏవి కాన్స్టెంట్ ఉంటాయి? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. స్టూడెంట్స్ ఎంతమంది వచ్చినా ఈచ్ మెటీరియల్ సెట్కి నేను ఇంకా రావాల్సింది 500 రూపీసే కదా. సో ఇవి రెండు కూడా కాన్స్టెంట్గానే ఉంటాయి. వేరియస్ దీస్ 2 రిమైనింగ్ 2 విల్ చేంజ్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఆల్వేస్ చేంజెస్. ఇది కూడా చేంజ్ అవుతుంది. కాకపోతే వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ అనేది డైరెక్ట్ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ అనేది ఇండైరెక్ట్ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది. దిస్ ఈస్ కాస్ట్ బిహేవియర్. ఈ పాయింట్ మనం క్లియర్ కట్గా ఎగ్జాంపుల్స్ సహా డిస్కస్ చేసాం. కరెక్టా? ప్రీవియస్ క్లాస్లో అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం. ఏదైనా డౌట్ ఉందా ఈ పాయింట్లో? కాస్ట్ బిహేవియర్లో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. కాస్ట్ బిహేవియర్ ఏదైనా డౌట్ ఉందా? మాధవ్, సత్య, వసంత్? No, sir. ఐ థింక్ నో. ఎస్. సో దీని తర్వాత ఇది పార్ట్ 1లో ఇంతవరకు వచ్చేది మనకు. పార్ట్ 1లో ఓవరాల్గా ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో చూస్తాం. పార్ట్ 2 వచ్చేపాటికి ఇంకా కొన్ని పాయింట్స్ నేర్చుకుంటాం. పార్ట్ 2లో మనకు మెయిన్గా ఏ వస్తాయంటే ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అని వస్తాయి. ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్. సో ఎక్స్పైర్డ్ కాస్ట్కి అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, ఎక్స్పైర్డ్ కాస్ట్ అనాలి అంటే దెర్ ఆర్ 2 కండిషన్స్. ఫస్ట్ దీన్ని మనం కాస్ట్ ఇంకర్ అయి ఉండాలి. సెకండ్ వన్, దాన్ని రికవరీ కూడా చేసుకుని ఉండాలి. ఇంకర్ అయిన అమౌంట్ రికవరీ చేసుకోవాలి. ఇంకర్ అయిన అమౌంట్ రికవరీ ఎప్పుడు చేసుకుంటాము? సేల్ చేసినప్పుడు. జనరల్గా ఇంకర్ అయిన అమౌంట్ని ఎప్పుడు రికవర్ చేసుకుంటాము అంటే సేల్ చేసినప్పుడు. సో 2 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయ్యాయి అంటే ఇట్ విల్ కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. సింపుల్ చెప్పాలంటే మనం 100 యూనిట్స్ని పర్చేస్ చేసాము, ఈచ్ వన్ అట్ ది రేట్ ఆఫ్ 2 రూపీస్. అంటే 200 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాం మనం ప్రొడ్యూస్ చేయడానికి. ఇందులో లెట్స్ సే 70 యూనిట్స్ సేల్ చేసాం. 70 యూనిట్స్ సేల్ చేసామంటే 70 యూనిట్స్ మీద ఇంకర్ అయినా ఇంటూ 2 రూపీస్ కాస్ట్, 140 రూపీస్ రికవరీ చేసి ఉంటాం కదా. సో ఇంకర్ అయ్యింది, రికవరీ అయ్యింది. సో 70 యూనిట్స్కి సంబంధించిన 140 రూపీస్ విల్ బి కాల్డ్ యాజ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. మరి అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి? ఇంకర్ అయ్యి ఉండాలి, బట్ క్లోజింగ్ స్టాక్లో ఉండాలి. అంటే సేల్ చేసి ఉండకూడదు. సేల్ చేసి ఉండకూడదు అంటే రికవరీ అవ్వలేదు అని. క్లోజింగ్ స్టాక్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? అవుట్ ఆఫ్ 100 70 సేల్ చేసామంటే 30 క్లోజింగ్ స్టాక్లో ఉంటాయి. 30 ఇంటూ ఈచ్ యూనిట్కి 2 రూపీస్ ఇంకర్ అయ్యాం, 60 రూపీస్ ఇంకా రికవరీ అవ్వాలి. ఎందుకు రికవరీ అవ్వాలంటే ఇంకా ఇది సేల్ అవ్వలేదు కాబట్టి, క్లోజింగ్ స్టాక్లోనే ఉంది, ఇంకా సేల్ అవ్వలేదు. సో అల్టిమేట్గా ఈ 60 రూపీస్ని ఏమంటాం? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. 140 రూపీస్నేమో ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం, 60 రూపీస్నేమో అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. సో ఈ పాయింట్స్ మీద కూడా మనము ఐ థింక్ 4 or 5 ఎగ్జాంపుల్స్ చేసాము. ఒకవేళ మరి ఏమైనా పాయింట్ డౌట్ ఉంటే ఎస్ యూ కెన్ ఆస్క్. ఒకసారి రివైజ్ చేయండి, ఫర్దర్గా ఇంకొకసారి టుమారో క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ గ్యాప్లో ఒకసారి రివైజ్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే విల్ డిస్కస్. ఓకేనా? సార్ ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంటే నేను అడగొచ్చు, నో ఇష్యూ. ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. నెక్స్ట్ పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్ అని వచ్చి ఉంటుంది. పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. సో ఏది పీరియడ్ కాస్ట్, ఏది ప్రోడక్ట్ కాస్ట్? వెరీ సింపుల్. మనం పీరియడ్ కాస్టా ప్రోడక్ట్ కాస్టా డిఫైన్ చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని డిపార్ట్మెంట్స్ వైజ్ డివైడ్ చేయాలి. మనకు మెయిన్గా 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి: మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. ఇలా 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క కాస్ట్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంకర్ అవుతారు. టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్. మీరు ఏ కాస్ట్ ఇంకర్ అయినా సరే
ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంకర్ అవుతారు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఏ కాస్ట్ అయినా సరే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్ ఓన్లీ. ఈవెన్ దో మీరు పేమెంట్ పీరియాడిక్గా చేస్తున్నా సరే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. మరి అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యేది బోత్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్. ఎందుకంటే ఇక్కడ ఏమీ మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు ఈ 2 డిపార్ట్మెంట్స్లో కూడా. దట్స్ ఇట్ ఈస్ కాల్డ్ పీరియడ్ కాస్ట్. ఈస్ కాల్డ్ పీరియడ్ కాస్ట్. గైస్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా ఈ పాయింట్లో? మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ప్రతి కాస్ట్ని కూడా మనము ప్రోడక్ట్ కాస్ట్ అని అంటాం. అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మనం ఇంకర్ అయ్యే ఏ కాస్ట్ అయినా సరే అది పీరియడ్ కాస్టే అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ క్లారిటీ ఇస్తాను ఇక్కడ. మనం మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి రెంట్ పే చేస్తాం, వీటికి కూడా రెంట్ పే చేస్తాం. సో నార్మల్గా రెంట్ అనేది పీరియాడికల్ పేమెంట్, కరెక్టా? మంత్లీ వైజ్ పే చేస్తాం, పీరియాడికల్ పేమెంట్. ఈవెన్ దో మీరు పే చేసే పీరియాడికల్ అయినా సరే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్ బికాజ్ యు ఆర్ ఇంకరింగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. సో మీరు ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతున్నది ఇంపార్టెంట్, ఎప్పుడు పే చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అయితే కాదు. సో ఇంకా ఈ రెండు కూడా అల్టిమేట్గా నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ కాబట్టి పీరియడ్ కాస్ట్ కానీ కన్సిడర్ చేస్తాం. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్ డిపార్ట్మెంట్ని బట్టి చేంజ్ అవుతుంది. అయితే ఒకసారి కన్ఫర్మ్ చేయండి దీస్ 2 ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్, పీరియడ్, ప్రోడక్ట్. ఏమైనా డౌట్ ఉందా ఇది? No, sir. వాట్ అబౌట్ రిమైనింగ్? ఐ థింక్ క్లియర్. మాధవ్ అండ్ సాహిత్య. సో పీరియడ్, ఎస్, రికవరీ అనేది ప్రాఫిట్ లోనే జనరేట్ అవసరం. అవసరం లేదు. జస్ట్ సేల్ చేయడం వరకు మాత్రమే ఇంపార్టెంట్. అది ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. సేల్ చేసామా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఓకేనా? ఎక్స్పైర్డ్, పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. నౌ నెక్స్ట్ వన్ డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ చూసి ఉంటాం. డైరెక్ట్, ఇండైరెక్ట్. ఏది డైరెక్ట్ కాస్ట్, ఏది ఇండైరెక్ట్ కాస్ట్? వెరీ సింపుల్. మనం ఒక ఫినిష్డ్ గుడ్స్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏ కేటగిరీకి ఎంతెంత కాస్ట్ ఇంకర్ అయ్యాము అనేది డైరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్ కాస్ట్. ట్రేజబుల్, ట్రేస్ చేయగలిగితే డైరెక్ట్ కాస్ట్. మనం నాన్ ట్రేజబుల్, ట్రేస్ చేయలేకపోతున్నాము, ఇండైరెక్ట్ కాస్ట్. ఎగ్జాంపుల్గా మీకు ఏం చెప్పింటాను? వేజెస్ చెప్పింటాను. వేజెస్ నథింగ్ బట్ డే టు డే వర్కర్ శాలరీ. మనం ఎవరెవరికి ఎంతెంత పే చేసాము, ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఇట్ ఈస్ డైరెక్ట్ కాస్ట్. అదే సూపర్వైజర్ శాలరీ చూడండి, ఇట్ ఈస్ ఇండైరెక్ట్ కాస్ట్. సూపర్వైజర్ శాలరీ ఈజ్ ఇండైరెక్ట్ కాస్ట్. లెట్స్ సే రెంట్ ఉంది, మనము ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్కి రెంట్ వచ్చేసి ఒక 10,000 పే చేసాము. బిల్డింగ్ 10,000 రెంట్ పే చేసాము. నేను ఓవరాల్గా 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. ఇప్పుడు ఏ యూనిట్ కంటే 10,000 ఛార్జ్ చేయాలి? డైరెక్ట్గా అలొకేట్ చేయగలమా అంటే వీ క్యాన్ నాట్ డైరెక్ట్లీ ఐడెంటిఫై. సో ఎందుకు సార్ ఐడెంటిఫై చేయలేము అంటే మీరు అనొచ్చు సార్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒకసారి చూడండి, ఇక్కడ ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మేబీ ఒక ఎంప్లాయీ 1 అవర్ తీసుకుని ఉండొచ్చు, ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మేబీ ఒక ఎంప్లాయీ 10 అవర్స్ తీసుకుని ఉండొచ్చు. డిఫరెంట్ టైం పీరియడ్లో ప్రొడ్యూస్ చేసినప్పుడు అందరికీ ఈక్వల్ రెంట్ ఛార్జ్ చేయడం అనేది కరెక్టా అంటే కరెక్ట్ కాదు. ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇది 2 స్క్వేర్ ఫీట్సే యూస్ చేసుకుంటూ ఉండొచ్చు, ఈ ప్రోడక్ట్ 100 స్క్వేర్ ఫీట్స్ యూస్ చేసి ఉండొచ్చు ఏరియా. చాలా డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నప్పుడు అందరికీ ఈక్వల్గా ఎలా ఛార్జ్ చేస్తాం? ఛార్జ్ చేయకూడదు. అసలు ఈ వెయిట్ని అయితే మనం ఈక్వల్గా అలొకేట్ చేయలేకపోతాము, వాటిని ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. డైరెక్ట్గా అలొకేట్ చేయగలిగితే వాటిని డైరెక్ట్ కాస్ట్ అంటాం. బట్ నో నీడ్ టు వరీ, ఈ టాపిక్ మీద ఇండైరెక్ట్ కాస్ట్ మీద మనకు సపరేట్ చాప్టర్ ఉంటుంది, అక్కడ ఇంకా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా? ప్రజెంట్ మనం నేర్చుకున్నది ఓన్లీ బేసిక్ పార్టే, తర్వాత ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం ప్రతిదీ కూడా. అగైన్ డైరెక్ట్ కాస్ట్ని ఇండైరెక్ట్ కాస్ట్ని ఎలా డివైడ్ చేస్తాం? డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. సో వీటిని ఎలా డివైడ్ చేస్తాం మరి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఇక్కడతో మన క్లాస్ని స్టాప్ చేసాము. కరెక్టా? ఓవరాల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ చూసాం. దీని తర్వాత కొన్ని డెఫినేషన్స్ చూసాము.
సో ఆ డెఫినేషన్స్ కూడా ఒకసారి రివైజ్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి, సో దట్ వాటిని కూడా ఒకసారి డిస్కస్ చేసి కాస్టింగ్ బేసిక్స్ని క్లోజ్ చేయొచ్చు. బట్ బిఫోర్ క్లోజింగ్ ద కాస్టింగ్ బేసిక్స్ మనకు కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. కాస్ట్ షీట్, ఇప్పుడు ఈ కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేస్తే మనకు కాస్టింగ్ బేసిక్స్ అనే కాన్సెప్ట్ క్లోజ్ అవుతుంది. ఓకేనా? సో మనకు అకౌంట్స్లో మీకు ఎలాగైతే బ్యాలెన్స్ షీటు అకౌంట్స్లో ఎలాగైతే మీకు P&L స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అవన్నీ ఉన్నాయో, కాస్టింగ్కి కాస్ట్ షీట్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఒక 2 minutes టైం ఇస్తాను, ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. మామూలుగా మీకు బేసిక్స్ మొత్తం మీద మీరు ఏం లేదు సార్ పర్ఫెక్ట్ క్లారిటీగా ఉన్నాము అంటే విల్ స్టార్ట్ విత్ కాస్ట్ షీట్. జస్ట్ ఒక 2 minutes టైం ఇస్తాను, చూసుకోండి ఫస్ట్ ఏమైనా ఉన్నాయా డౌట్స్. అసలు కాస్ట్ షీట్ యొక్క పర్పస్ ఏంటి అన్నీ నేర్చుకోవాలి, మనం నేర్చుకుందాం. సో గైస్ కాస్ట్ షీట్ ఒకసారి చూడండి. అసలు కాస్ట్ షీట్ని ఎందుకు ప్రిపేర్ చేయాలి మనం, అది ఏం అవసరం ఉంది, కాస్ట్ షీట్ వల్ల మనకు ఏ బెనిఫిట్ ఉందో తెలుసుకోవాలి ఫస్ట్. నథింగ్ బట్ దెర్ ఈజ్ ఏ కంపెనీ, లెట్స్ సే ఎక్స్ లిమిటెడ్. ఎక్స్ లిమిటెడ్ P&L అకౌంట్ని ఓపెన్ చేశాను నేను. నథింగ్ బట్ అకౌంట్స్కి వెళ్ళి ఎక్స్ లిమిటెడ్ P&L అకౌంట్ని ఓపెన్ చేశాను. అందులో ప్రాఫిట్ అని చెప్పేసి, నెట్ ప్రాఫిట్ అని చెప్పేసి 10 lakh ఉంది. సో ప్రాఫిట్ అని చెప్పేసి 10 lakh ఉంది. దీని మీనింగ్ ఏంటి, ఓవరాల్గా 1 particular ఇయర్, టోటల్ 1 yearకి, కరెక్టా? టోటల్ 1 yearకి ప్రాఫిట్ ఎంత ఉంది అనే పాయింట్ తెలుస్తుంది నాకు. ఈ ఇయర్ మొత్తానికి కూడా 10 lakhs ప్రాఫిట్ అని తెలుస్తుంది. ఇది బాగుంది, ప్రాఫిట్ 10 lakhs ఉందని తెలుసుకోవడం చాలా బాగుంది పాయింట్. కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ లిమిటెడ్ అనేది 3 productsని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. 2 products అనుకుందాం, ఏ, బి. నేను ఆ 10 lakhs ఎలా వచ్చిందో బైఫర్గేట్ చేస్తున్నా. ఎక్స్ లిమిటెడ్ అనేది 2 productsని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది, ఏబి. ప్రోడక్ట్ ఏ 20 lakhs ప్రాఫిట్ తీసుకొస్తూ ఉంది, ప్రోడక్ట్ బి 10 lakhs లాస్ తీసుకొస్తూ ఉంది. రెండింటిని సమ్మప్ చేసి P&L అకౌంట్లో 10 lakhs ప్రాఫిట్గా చూపించారు. అంతే కదా, ఓవరాల్గా 10 lakhs కదా వచ్చేది. సో నా ప్రాబ్లం ఏంటంటే P&L అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు ఇయర్ మొత్తం కూడా ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుస్తుంది. బట్ కాస్ట్ షీట్ ఓపెన్ చేస్తే ఈచ్ ప్రోడక్ట్ ఎంత ప్రాఫిట్ తీసుకొస్తుందో చెప్తుంది. పాయింట్ క్లారిటీ వస్తుంది ఎందుకు ఐడెంటిఫై చేయాలన్నది. నేను బి లాస్ క్రియేట్ చేస్తుంది అనే పాయింట్ని కనుక ఐడెంటిఫై చేయగలిగితే మేబీ నా ప్రాఫిట్ 10 కన్నా ఎక్కువ వచ్చేదేమో, పాసిబిలిటీ ఉంది కదా. సో ఈ 10 lakhs ఎలా వచ్చింది అనేది ఇన్ డీటెయిల్గా బైఫర్గేట్ చేస్తే, మనం అలా బైఫర్గేట్ చేయాలంటే వీ నీడ్ టు ఓపెన్ కాస్ట్ షీట్. కాస్ట్ షీట్ ఏం చెప్తుంది అంటే పర్టికులర్ ప్రోడక్ట్, లెట్స్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్ ఏకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే మనం ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేసి సేల్ చేయడం వల్ల ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వస్తుంది మన కంపెనీలో.
ప్రోడక్ట్ బిని ప్రొడ్యూస్ చేసి సేల్ చేయడం వల్ల ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వస్తుంది. మన ఎగ్జాంపుల్లో ప్రోడక్ట్ ఏ ప్రాఫిట్ క్రియేట్ చేస్తుంది, ప్రోడక్ట్ బి లాస్ క్రియేట్ చేస్తుంది. మరి బిని మనము ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలా లేదా ఇక్కడతో క్లోజ్ చేయాలా బిజినెస్ని, అంటే బిని ప్రొడ్యూస్ చేయకుండా స్టాప్ చేయాలా, ఒక డిసిషన్ తీసుకోవాలి. ఇలాంటి డిసిషన్స్ తీసుకోవాలి అంటే వీ షుడ్ ప్రిఫర్ కాస్ట్ షీట్ ఓన్లీ. మనకి ఎక్కడ P&L స్టేట్మెంట్లో ఇన్ఫర్మేషన్ దొరకదు. P&L స్టేట్మెంట్ అవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, ట్రేడింగ్ అకౌంట్ అవ్వచ్చు, ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్స్ అనేది మనకు దొరకదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ప్రోడక్ట్ ఏకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ప్రోడక్ట్ బికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, సెగ్రిగేషన్స్ అయితే చూపించారు, కరెక్టా? సో ఓన్లీ ఇయర్ మొత్తానికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనే పాయింట్ మాత్రమే చూపిస్తారు. మనకు ఆ పాయింట్ క్లారిటీ రావాలంటే సపరేట్గా మనము ఏకి ఎంత బికి ఎంత అని ఐడెంటిఫై చేయాలి. అది పాసిబుల్ అయ్యేది ఓన్లీ కాస్ట్ షీట్ ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇది ఫస్ట్ ప్రయారిటీ. కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేయడానికి మనకున్న వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. మోర్ ఓవర్ దీంతో పాటు మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అవ్వచ్చు, ఆర్ బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, ఆర్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏదైనా అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఎక్స్టర్నల్ పర్పస్ నథింగ్ బట్ ద మీనింగ్ ఏంటి, ఎక్స్టర్నల్ పార్టీస్కి మేబీ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, మేబీ గవర్నమెంట్ అవ్వచ్చు, మేబీ బ్యాంక్స్ అవ్వచ్చు, షేర్ హోల్డర్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి, లాసెస్ ఎలా ఉన్నాయి, మన అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లైబిలిటీస్ ఎన్ని ఉన్నాయని చూపించడానికి ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ని మనం యూజ్ చేస్తాం, ఈ అకౌంటింగ్ టెక్నిక్స్ని మనం యూజ్ చేస్తాం. బట్ వేర్ కాస్ట్ షీట్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఇంటర్నల్ పర్పస్. ఇట్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఇంటర్నల్ పర్పస్. మీరు ఏ వెబ్సైట్లో వెతికినా సరే కాస్ట్ షీట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఎక్కడ మీకు దొరకదు. అఫీషియల్ స్టేట్మెంట్ నథింగ్ బట్ కొన్ని క్రియేట్ చేసినవి ఉంటాయి, అవి కాదు నేను చెప్తున్నది. P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ లాగా అఫీషియల్ స్టేట్మెంట్స్ మీకు దొరకవు. ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎక్స్టర్నల్ పర్పస్, ఇట్ ఈస్ ఫర్ ఇంటర్నల్ పర్పస్ దట్ విల్ బి యూజ్డ్ బై మేనేజ్మెంట్ ఓన్లీ. మేనేజ్మెంట్ వాళ్ళ అనాలసిస్ కోసము, వాళ్ళ బిజినెస్ని గ్రోత్ చేసుకోవడం కోసం ప్రిపేర్ చేసే వన్ ఆఫ్ ది స్టేట్మెంట్. మోర్ ఓవర్ మీరు ఏది చూసినా సరే 99% ఆఫ్ ది కేసెస్ అకౌంట్స్లో మీరు ప్రిపేర్ చేసే ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా, అకౌంట్స్లో ప్రిపేర్ చేసే ప్రతి రిపోర్ట్, వాట్ ఎవర్ ద రిపోర్ట్ దట్ యూ ప్రిపేర్ ఇన్ అకౌంట్స్ మోస్ట్లీ ఫర్ ఎక్స్టర్నల్ పర్పస్. బట్ కాస్ట్లో ప్రిపేర్ చేసే ఏ రిపోర్ట్ అయినా సరే, కాస్టింగ్లో ప్రిపేర్ చేసే ఏ రిపోర్ట్ అయినా సరే 99% ఆఫ్ ది కేసెస్ ఇట్ ఈస్ ఫర్ ఇంటర్నల్ పర్పస్. ఓన్లీ ఇంటర్నల్ పర్పస్ కోసమే ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే ఈ డాక్యుమెంట్స్ ఎక్కడైనా బయట దొరుకుతాయంటే దొరకవు. మేనేజ్మెంట్ కావాలంటే ప్రిపేర్ చేస్తుంది, అదర్వైజ్ ప్రిపేర్ చేయదు. బట్ ఇంటర్నల్గా డెఫినెట్గా ప్రిపేర్ చేస్తాయి. వేరాజ్ వీఆర్ సిఎంఎస్ ఎక్కడ మెయిన్గా ఇన్వాల్వ్ అవుతాము అంటే ఈ ఇంటర్నల్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం. బికాజ్ వీఆర్ ద కాస్ట్ ఎక్స్పర్ట్స్. కాబట్టి ఇంటర్నల్ డిపార్ట్మెంట్లో హై ఛాన్సెస్ ఉంటాయి మనకు ఈ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి. ముఖ్యంగా ఈ కాస్ట్ ఫీల్డ్లోనే మనం ఎక్కువ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మిగతా వాటిలో కూడా అవుతారు, బట్ మెజారిటీ కేసెస్ మనం ఇంటర్నల్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్లో ఎక్కువగా సెటిల్ అవుతాం. సో ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్ సినారిలో సెటిల్ అవ్వడానికి చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి. బట్ మెయిన్గా కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మెయిన్లీ వీఆర్ ఫర్ ఇంటర్నల్ పర్పస్. నథింగ్ బట్ ఒక పర్టికులర్ పాయింట్ వల్ల మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఐడెంటిఫై చేయాలి అంటే ఖచ్చితంగా ఒక CA వచ్చి ప్రిపేర్ చేయడు, CMA వచ్చి ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే CA వాళ్ళకు మనకున్నంత డెప్త్ నాలెడ్జ్ కాస్టింగ్ ఉండదు వాళ్ళకి. సో CMA వాళ్ళకి ఇన్ డెప్త్గా ఉన్నదే కాస్టింగ్. ఆల్రెడీ చెప్పాం కదా, గ్రూప్ 1లో పేపర్ 4 ఇస్ ద కాస్టింగ్, గ్రూప్ 2లో పేపర్ 9, సారీ మీ గ్రూప్ 1లో పేపర్ 8, గ్రూప్ 1లో పేపర్ 8, మీకు 4 గ్రూప్ పేపర్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. పేపర్ 8 ఇస్ ద కాస్టింగ్. గ్రూప్ 2లో పేపర్ 9 యాజ్ వెల్ యాజ్ పేపర్ 12 రెండు కూడా కాస్టింగ్. సో బట్ డిఫరెంట్ టెక్నిక్స్ని బేస్ చేసుకుని వెళ్తాయి. వాటి పర్పస్ ఏంటో కూడా చెప్తాను నేను ఒకసారి. గ్రూప్ 1లో ఉన్న పేపర్ 8 కాస్టింగ్ యొక్క పర్పస్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి, ప్లస్ క్యాలిక్యులేషన్స్, అప్లికేషన్స్ అంటాం. కాస్టింగ్ అప్లికేషన్స్ అంటే మీ అప్లికేషన్ స్కిల్స్ మీద ఎక్కువ టెస్ట్ చేస్తారు. అప్లికేషన్ స్కిల్స్ ఇందులో కూడా కాన్సెప్ట్ మీద ఎక్కువ క్లారిటీ రావాలి, ప్లస్ ఇక్కడ ఓన్లీ అనాలసిస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. క్యాలిక్యులేషన్స్ తక్కువ, అనాలిసిస్ పార్ట్ ఎక్కువ. పేపర్ 9 ప్యూర్లీ లాజికల్ బేసిస్, లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ ఫాలో అయితే చాలు ఆన్సర్ వస్తుంది.
సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ 9 గ్రూప్ 2లో మీకు. సో గ్రూప్ 2లో పేపర్ 9 వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ పేపర్ యాజ్ వెల్ యాజ్ హై స్కోరింగ్ పేపర్. మనకు ఓఎం అనే పేపర్ వస్తుంది అక్కడ, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అని చెప్పేసి హై స్కోరింగ్ పేపర్ మీకు అది. సో ఇక్కడ పేపర్ 8లోనేమో అప్లికేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, పేపర్ 12లోనేమో అనాలసిస్ పార్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో ఇప్పుడు పేపర్ 8లో మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది, ఈవెన్ పేపర్ 8కి అయినా సరే పేపర్ 12కి అయినా సరే రెండింటికి కాస్ట్ షీట్ అనేది ఒక బేస్ లాంటిది. కాబట్టి ఈ కాస్ట్ షీట్ని మనము ఖచ్చితంగా ప్రాపర్గా నేర్చుకోవాలి. సో ఇలా కాస్ట్ షీట్ని ఎలా నేర్చుకోవాలి, అసలు ఏం గుర్తుపెట్టుకోవాలి ఇందులో. సింపుల్, కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ అప్రోచెస్ కొన్ని ఉన్నాయి, వీ నీడ్ టు ఫాలో దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ షీట్ గురించి డిస్కస్ చేసే ముందు వీ నీడ్ టు నో సమ్ టెక్నిక్స్, సమ్ మెథడ్స్. సో మేబీ ఫౌండేషన్లో వినే ఉంటారు, బట్ అగైన్ ఒకసారి రివైజ్ చేయాలి మనం. FIFO మెథడ్, LIFO మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో FIFO, LIFO, వెయిటెడ్ యావరేజ్ విన్నారా నేమ్స్ ఎప్పుడైనా? మోస్ట్లీ వినే ఉంటారు, బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. FIFO మెథడ్ అంటే ఏంటంటే మనం మన దగ్గరికి ఏదైతే ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చిందో దాన్నే ఫస్ట్ ప్రొడక్షన్ కోసం యూస్ చేస్తాం. లెట్స్ సే నేను ఫ్రూట్స్ తీసుకోండి, వెజిటేబుల్స్ అనేవి పెరిషబుల్ గుడ్స్, కరెక్టా? లెట్స్ సే డే 1 రోజున 10 kgs కొన్నాను సేల్ చేయడానికి, సేల్ చేసే పర్పస్ కోసం 10 kgs కొన్నాను, ఓన్లీ 5 kgs మాత్రమే సేల్ చేశాను. రిమైనింగ్ 5 kgs అనేది అల్టిమేట్గా డే 2కి ట్రాన్స్ఫర్ అవుతాయి, కరెక్టా? అగైన్ డే 2 రోజున మరి ఒక 10 kgs కొన్నాను నేను. ఇప్పుడు కస్టమర్ వచ్చేసి నాకు ఒక 7 kgs అడుగుతున్నాడు. ఫస్ట్ ఏవి సేల్ చేస్తాను నేను? ఫస్ట్ 5 kgsవి సేల్ చేస్తాను, కరెక్టా? 7 kgs అడిగాడు అంటే ఫస్ట్ 5 kgs సేల్ చేస్తాను, ఇందులో నుంచి 2 kgs మాత్రమే సేల్ చేస్తాను, కరెక్టా? ఎందుకు 5 సేల్ చేస్తాను ఫస్ట్? వై నాట్ దిస్ 10? బికాస్ దీస్ ఆర్ పెరిషబుల్ గుడ్స్. పెరిషబుల్ గుడ్స్ అన్నప్పుడు ఖచ్చితంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సేల్ చేస్తేనే సర్వే అవ్వగలం, కాబట్టి స్పాయిల్ అయిపోతాయి. కాబట్టి వాటి నేచర్ని బట్టి ఫస్ట్ వాటిని సేల్ చేస్తాను. అంటే నాకు ఫస్ట్ వచ్చిన గుడ్స్నే ఫస్ట్ బయటికి పంపిస్తున్నాను, కరెక్టా? ఫస్ట్ నా దగ్గరికి ఏవైతే వచ్చాయో ఫస్ట్ ఇన్ వాటినే ఫస్ట్ అవుట్, ఫస్టే బయటికి పంపిస్తున్నాను. సో ఇది FIFO మెథడ్. అంటే ఫస్ట్ మన దగ్గరికి ఏవైతే ప్రోడక్ట్స్ వస్తాయో ఫస్ట్ ఆ ప్రోడక్ట్స్ని నేను సేల్ చేయాలని చూస్తాను. ఇంకా ఎక్కడ చూస్తారు ఇలాంటి ప్రోడక్ట్స్ని మీరు? FIFO మెథడ్స్ ఫాలో అయ్యే ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అబ్జర్వ్ చేస్తారా మీరు ఏమైనా? జస్ట్ ట్రై చేయండి, ఏమైనా ఉన్నాయా ఇంకా? వెజిటేబుల్స్, ఆల్ టైప్ ఆఫ్ పెరిషబుల్ గుడ్స్, ప్రతి ఒక్క పెరిషబుల్ గుడ్ కూడా ఖచ్చితంగా FIFO మెథడే ఫాలో అవుతాయి. ప్లస్ ట్రై చేయండి, ఆన్లైన్ వాళ్ళు కూడా ఏవైనా చూసారా FIFO మెథడ్ ఫాలో అయ్యే ప్రోడక్ట్స్? చాలానే ఉన్నాయి. మీరు ఏ హోటల్కైనా వెళ్ళండి, హోటల్లో మనం తీసుకునే ఫుడ్ ఫస్ట్ ప్రిపేర్ చేసింది ఇస్తారా, లేటెస్ట్గా ప్రిపేర్ చేసింది ఇస్తారా? ఫస్ట్ ప్రిపేర్ చేసింది ఇస్తారు, ఎందుకంటే వెయిట్ చేస్తే ఆ ఫుడ్ కూడా స్పాయిల్ అయిపోతుంది కాబట్టి, కరెక్టా? లైక్ మెడిసిన్స్, మీరు ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా సరే ఫస్ట్ ఏదైతే ఎక్స్పైర్డ్ అయిపోతూ ఉంటుందో ఫస్ట్ వాటిని సేల్ చేస్తారు. సో ఎక్స్పైర్ డేట్ దగ్గర ఉన్న వాటిని ఫస్ట్ సేల్ చేస్తాం. సో అక్కడ కూడా FIFO మెథడ్ ఎక్కువ యూస్ చేస్తాం. మరి LIFO మెథడ్ అంటే ఏంటి? మనకు రీసెంట్గా వచ్చిన ఐటమ్స్ని ఫస్ట్ సేల్ చేయాలని చూస్తాం. మన దగ్గరికి ఏవైతే లేటెస్ట్గా వచ్చి ఉంటాయో, లాస్ట్ ఏవైతే మన దగ్గరకు రీచ్ అయ్యి ఉంటాయో ఆ లాస్ట్ రీచ్ అయిన ప్రోడక్ట్స్ని సేల్ చేయాలని మనం చూస్తాం. సింపుల్గా చెప్పాలి అంటే మీకు టైల్స్ ఎగ్జాంపుల్ బాగా గుర్తుంటుంది. మీరు టైల్స్ షాప్స్కి వెళ్ళారనుకోండి, లెట్స్ సే టైల్స్ షాప్ అనుకుందాం. వీళ్ళకు ఒక లారీలో లోడింగ్ వచ్చింది, టైల్స్ వచ్చాయి. సో లారీలో లోడ్ వచ్చింది. ఇప్పుడు ఈ లోడ్ అంతా కూడా దింపి ఇక్కడ ప్లేస్ చేస్తారు, కరెక్టా? ఇలా ప్లేస్ చేస్తారు, బాక్సెస్ ఇలా ప్లేస్ చేస్తారు. సో బాక్స్ 1, 2, 3, 4 ఇలా ప్లేస్ చేశారు. ఇప్పుడు మనం కస్టమర్స్గా మనం వెళ్ళి షాప్కి అడిగాము, నాకు 2 బాక్సెస్ టైల్స్ కావాలి అంటే షాప్ ఓనరు ఏ బాక్స్ తీసిస్తాడు? ఫస్ట్ మనకి 4th one తీసిస్తాడు, నాట్ ఫస్ట్ వన్, కరెక్టా? అంటే షాప్లోకి ఏదైతే లాస్ట్గా వచ్చిందో దాన్నే బయటికి పంపిస్తున్నాడు, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇలాంటి సినారియోస్లో దే విల్ యూజ్ LIFO మెథడ్. సో దీనివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది. డిస్కస్ చేస్తాం వాటి గురించి, ఏమైనా డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంది. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మరి వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అంటే ఏంటి? ఇన్ జనరల్గా
వీళ్ళు ఫస్ట్ ఏది సేల్ చేయాలి, లాస్ట్ ఏది సేల్ చేయాలనే కాన్సెప్ట్ ఉండదు. ఏది పడితే సేల్ చేసేస్తారు. రెండు మిక్స్ అవ్వచ్చు, అది ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ రెండింటిని కలిపి సేల్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. మీరు ఫ్రూట్స్ కూడా చూడండి, కొన్నిసార్లు కొన్ని ఏవైనా స్పాయిల్ అవుతున్నాయి అంటే స్పాయిల్ అయ్యే ఐటమ్ని వెనక పెట్టుంటారు, ఫ్రెష్గా ఉన్న ఐటమ్ని ముందు పెట్టుంటారు. కస్టమర్ వచ్చి అడిగినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు రెండు మిక్స్ చేసి ఇస్తారు. కరెక్టా? అలాంటి సినారియోస్లో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఫాలో అవుతారు వాళ్ళు. బట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ మనకి సిలబస్తో అవసరం లేదు ఇప్పుడు. దీని గురించి తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫిఫో మెథడ్, లిఫో మెథడ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఏ ప్రోడక్ట్ వస్తే దాన్నే సేల్ చేస్తే ఫిఫో మెథడ్ అంటాం. లేటెస్ట్గా వచ్చిన ప్రోడక్ట్ని సేల్ చేస్తే లిఫో మెథడ్ అంటాం. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ పాయింట్ అనేది మనకు కాస్ట్ షీట్లో యూజ్ అవుతుంది. ఎక్కడ యూజ్ అవుతుందో కూడా డిస్కస్ చేద్దాం. ఈ టూ మెథడ్స్ క్లియర్ కదా, ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుంటాయి కదా. మీరు లిఫో మెథడ్ ఇంకా ఎక్కడ యూస్ చేస్తుంటారు చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడ యూస్ చేస్తుంటారు, ఎక్కడ యూస్ చేస్తుంటారు లిఫో మెథడ్ని? థింక్ చేయండి. డెఫినెట్గా యూస్ చేస్తుంటారు, నంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేస్తుంటారు. ట్రై చేయాలి ఆన్లైన్ వాళ్ళు కూడా. గోడౌన్ స్టాక్, ఎస్ పర్ఫెక్ట్. మనం ఫస్ట్ వచ్చేవన్నీ కూడా వెనక ప్లేస్ చేస్తాము. మనం ఏదైనా తీసుకోవాలన్నప్పుడు ఫ్రంట్ నుంచి తీసుకుంటాం. కరెక్ట్? అంటే లాస్ట్లో ప్లేస్ చేసిన వాటిని అగైన్ బ్యాక్ తీసుకుంటాం. పర్ఫెక్ట్. మీరు బ్యాగ్స్ సర్దుతారు కదా, లైక్ క్లాత్స్ అన్నీ కూడా బ్యాగ్ ప్యాక్ చేస్తారు కదా. లాస్ట్ ఏదైతే పెడతారో ఫస్ట్ దాన్నే కదా బయటికి తీసేది. పైన ఏదైతే ఉంటుందో ఫస్ట్ దాన్ని బయటికి తీస్తాం. ఇవన్నీ కూడా లిఫోకి ఎగ్జాంపుల్. ఏవైతే లాస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంటామో, లాస్ట్ మనకి ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తుంటామో దాన్నే ఫస్ట్ బయటికి తీసుకొస్తాం. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ టు లిఫో మెథడ్. సో జస్ట్ ఒకసారి అనలైజ్ చేయండి ఫిఫో, లిఫో. సో కాస్ట్ షీట్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు జస్ట్ కాస్ట్ షీట్ ఫార్మాట్ మాత్రమే నేర్చుకుందాం. దాంట్లో ఉన్న అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో డీల్ చేద్దాం. ఓకేనా? బట్ టుడే విల్ స్టార్ట్ ఓన్లీ విత్ ఫార్మాట్ ఒక్కటి నేర్చుకుందాం ఈరోజు. మరి ఒకే రోజు మొత్తం నేర్చుకుంటే మైండ్లో ఏమి ఉండదు. స్లోగానే వెళ్దాం, నో నీడ్ టు వరీ. మాధవ్ ఎప్పుడు ఆఫ్లైన్? వసంత్ మీరు? సాహిత్య మీరు గ్రూప్ 2లో వస్తున్న పర్సనేనా, కొత్త స్టూడెంటా? గ్రూప్ 2 సార్. గ్రూప్ 2 స్టూడెంటేనా మీరు? అంటే గ్రూప్ 2 అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు గ్రూప్ 1 నార్మల్గా వింటున్నారు. అవును సార్. ఓకే ఓకే షూర్. నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఇంతకుముందు మీరు గ్రూప్ 1లో ఉన్న స్టూడెంటేనా లేదా న్యూ స్టూడెంట్ అని అంటున్నా. న్యూస్. ఓకే ఓకే షూర్. సో ఆఫ్లైన్కి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మరి? గుంటూరు ఆఫ్లైనా? ఓకే ఓకే షూర్ షూర్. మీకు అక్కడ స్టార్ట్ అవుతుంది. బేసిక్స్ మాత్రం నేను డీల్ చేస్తాను ఇక్కడ. మీకు అక్కడ మీకు కాన్సెప్ట్ క్లాస్ అక్కడ స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? ఆఫ్లైన్లో స్టార్ట్ అవుతాయి మీకు. మాధవ్, సాహిత్య మీరు? ఆఫ్టర్ ఫెస్టివల్. ఓకే. సాహిత్య మీరు కంప్లీట్లీ ఆన్లైనా? అవును సార్. ఓకే. సో కంఫర్టబుల్గా ఉంటే నో ప్రాబ్లం, ఈవెన్ ఆన్లైన్ అయినా కూడా కంఫర్టబుల్గా ఉంటే నో ప్రాబ్లం. ఓకే సార్. ఎస్. సో గైస్ కాస్ట్ షీట్ చూద్దాం ఒకసారి. కాస్ట్ షీట్ ఓన్లీ ఫార్మాట్ నేర్చుకుందాం ఈరోజు. నెక్స్ట్ క్లాస్లో మనం అడ్జస్ట్మెంట్స్ కూడా నేర్చుకుందాం. కాస్ట్ షీట్లో మీకు ఆల్రెడీ కొన్ని టర్మ్స్ ఐడియా ఉన్నాయి. డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, అవన్నీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ షీట్ ఆల్వేస్ కాస్ట్ షీట్ని ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే డైరెక్ట్ కాస్ట్తో స్టార్ట్ చేస్తాం. డైరెక్ట్ కాస్ట్. సో మీ దగ్గర ఉన్న డైరెక్ట్ కాస్ట్ అన్నిటినీ యాడ్ చేస్తే యూ విల్ గెట్ ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ అంటే మీ దగ్గర ఉన్న డైరెక్ట్ కాస్ట్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకుంటూ రండి. మీకు వచ్చే అవుట్పుట్ని ప్రైమ్ కాస్ట్ అంటాం. ప్రైమ్ కాస్ట్కి అగైన్ ఇండైరెక్ట్ కాస్ట్ అన్నీ కూడా యాడ్ చేయాలి. ఇండైరెక్ట్ కాస్ట్, ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ అన్నిటినీ కూడా యాడ్ చేస్తే మీకు వచ్చే అవుట్పుట్ని గ్రాస్ వర్క్స్ కాస్ట్ అంటాం. టర్మినాలజీ అలవాటు అవ్వాలి. ఫస్ట్ టైం కాబట్టి కాస్త ఇబ్బంది పడతారు, బట్ నో నీడ్ టు వరీ. నార్మల్ వర్డ్స్ ఇవి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ దగ్గర ఉన్న డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని కూడా
డైరెక్ట్ కాస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేస్తే యూ విల్ గెట్ ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ అన్నిటినీ కూడా యాడ్ చేసి విల్ గెట్ గ్రాస్ వర్క్స్ కాస్ట్. సో డైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేసాం, ఇండైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేసాం అంటే వర్క్ అన్నది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా మనం డైరెక్ట్ కాస్ట్లు ఇంకర్ అయ్యాం, ఇండైరెక్ట్ కాస్ట్లు ఇంకర్ అయ్యాం, వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయి ఉంటుంది. కానీ దెర్ ఆర్ ఫ్యూ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ నాట్ కంప్లీటెడ్ ఎట్, నథింగ్ బట్ మనకు కొన్ని వర్కింగ్ ప్రోగ్రెస్ ఉంటాయి. వర్కింగ్ ప్రోగ్రెస్ నథింగ్ బట్ ఒక ప్రోడక్ట్ కంప్లీట్గా రా మెటీరియల్ కాదు, కంప్లీట్గా ఫినిష్ గుడ్ కూడా కన్వర్ట్ అవ్వలేదు, అంటే ఇంకా మధ్యలో వర్క్ ఉంది, ఇంకా మధ్యలో జరుగుతోంది వర్క్ దాని మీద. ఇలాంటి వాటిని అడ్జస్ట్ చేసామనుకోండి గ్రాస్ వర్క్స్ కాస్ట్కి, విల్ గెట్ నెట్ వర్క్స్ కాస్ట్. విల్ గెట్ నెట్ వర్క్స్ కాస్ట్. సో గైస్ మరీ చెప్తున్నా, డైరెక్ట్ కాస్ట్ అన్నిటినీ కూడా యాడ్ చేసే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేసే గ్రాస్ వర్క్స్ కాస్ట్ అంటాం. గ్రాస్ వర్క్స్ కాస్ట్ అంటే డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ రెండు ఇంకర్ అయ్యాం కాబట్టి ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయి ఉంటాయి. బట్ దెర్ ఆర్ ఫ్యూ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. వాటిని అడ్జస్ట్ చేస్తే విల్ గెట్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్, నెట్ వర్క్స్ కాస్ట్. వీటికి ఇంకొక నేమ్ కూడా ఉంది, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ అని అనొచ్చు, ఆర్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ అని కూడా అనొచ్చు. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ అని అనొచ్చు, ఆర్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ అని కూడా అనొచ్చు. జస్ట్ ఫస్ట్ డూ వన్ థింగ్, జస్ట్ ఆ పాయింట్స్ నేర్చుకొని ఒకసారి ఇంతవరకు డ్రా చేయండి. ఫస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ చూడండి, డైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది, ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది, వాటికి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఫస్ట్ డూ దిస్ వన్స్, ఒకసారి అనలైజ్ చేసి ఓన్గా ట్రై చేయండి. ఇంతవరకు ప్రాపర్గా డ్రా చేయగలుగుతున్నారా లేదా? సో గైస్ ఐ హోప్ ఈజీనే కదా యాజ్ ఆఫ్ నౌ. డైరెక్ట్ కాస్ట్ ప్రైమ్ కాస్ట్ వస్తుంది, డైరెక్ట్ కాస్ట్ అన్నిటిని యాడ్ చేస్తే. ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ని కనుక యాడ్ చేస్తే విల్ గెట్ గ్రాస్ వర్క్స్ కాస్ట్. గ్రాస్ వర్క్స్ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ యాడ్ చేస్తే విల్ గెట్ నెట్ వర్క్స్ కాస్ట్. జనరల్గా మీరు చూడండి, ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని ఐడెంటిఫై చేయాలనే పర్పస్ ఇప్పుడు మనము కాస్ట్ షీట్ యొక్క పర్పస్ ఏంటి అంటే, లేస్తే ఎక్స్ అనే ప్రోడక్ట్ ఉంది, దీని ప్రాఫిట్ ఐడెంటిఫై చేయాలి. ప్రాఫిట్ని ఐడెంటిఫై చేయాలంటే మనకి ఏం తెలియాలి? సేల్ వాల్యూ తెలియాలి, కాస్ట్ తెలియాలి, కరెక్టా? సో మన మెయిన్ పాయింట్ కాస్ట్ షీట్ డ్రా చేస్తున్నది కాస్ట్ని తెలుసుకోవడానికి. కాస్ట్ మనం ఏ డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అవుతాము? ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయి ఉంటాము, దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో, తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. అంటే ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అయిన కాస్ట్ని కనుక మనం యాడ్ చేయగలిగితే, ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అయిన కాస్ట్ని కనుక యాడ్ చేయగలిగితే వీ కెన్ గెట్ కాస్ట్ ఆఫ్ ద పర్టికులర్ ప్రోడక్ట్, కరెక్టా? యాజ్ ఆఫ్ నో మనం డిస్కస్ చేస్తున్నదంతా కూడా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతున్న కాస్ట్ మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి ఆ కనెక్టెడ్ పాయింట్స్. డైరెక్ట్ కాస్ట్ అనేది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతాం, ఇండైరెక్ట్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యేది, గ్రాస్ వర్క్ కాస్ట్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఫ్యాక్టరీలోనే కదా ఇంకా ప్రోగ్రెస్ అయ్యేది. ఫ్యాక్టరీ మీన్స్ నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో
వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. నౌ నెక్స్ట్ వన్, ఈ పాయింట్ కాస్ట్ జాగ్రత్తగా వినాలి. ఈ పాయింట్ అర్థం అవ్వాలంటే గైస్ అజ్యూమ్ దిస్ ఈజ్ ద ఫ్యాక్టరీ, ఇది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ఇది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. సో దీనికి రెంట్ వచ్చేసి 10,000, ఒకే ఏరియా, మొత్తానికి ఒకే ఏరియా. దీనికి వచ్చేసి 50,000, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 10,000. ఇది రెంట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఈ 50,000 అమౌంట్ రెంట్ ఏ డిపార్ట్మెంట్ పే చేస్తుంది చెప్పండి ఓనర్కి? 50,000 రూపీస్ రెంట్ ఓనర్కి ఏ డిపార్ట్మెంట్ పే చేస్తుంది రియాలిటీలో? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ పే చేయదు. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ మాత్రమే జరుగుతుంది. పేమెంట్స్కి సంబంధించిన ప్రతి వర్క్ కూడా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే చూసుకుంటుంది. పేమెంట్స్కి సంబంధించిన ప్రతి వర్క్ కూడా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే చూసుకుంటుంది. అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెంట్ పే చేస్తుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ హూమ్? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. అంటే దెర్ ఆర్ కేసెస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో మనకు నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే, ఏవైనా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏవైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయిందా వాటిని కూడా యాడ్ చేయండి. వాటిని కనుక మనం యాడ్ చేస్తే విల్ గెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో గైస్ జాగ్రత్తగా రండి, ఏం చేస్తున్నాము, జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ పేమెంట్స్ని ఎవరు పే చేస్తారు? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పే చేస్తుంది. కాబట్టి మనం ఏవైనా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పే చేసిన ఎక్స్పెన్సెస్ ఉన్నాయేమో ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, యాజ్ ఆఫ్ నో మనం డిస్కస్ చేసిన ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీనింగ్ ఏంటి అంటే, ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇంకర్ అయిన కాస్ట్. ఏ డిపార్ట్మెంట్లో? ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. అందుకనే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని కూడా ఫస్ట్ మనం యాడ్ చేయాలన్నాను. ఇంతవరకు డిస్కస్ చేసింది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఎక్స్పెన్సెస్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. ఫస్ట్ ఈ పాయింట్ క్లియరా గైస్? ఆన్లైన్ ఏమైనా డౌట్ ఉందా? మనం 3 డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అయిన కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ నేను ఏం క్యాలిక్యులేట్ చేశాను? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన కాస్ట్ని క్యాలిక్యులేట్ చేశాను. ఎలా వస్తుంది? నేను ఇంకర్ అయిన డైరెక్ట్ కాస్ట్లు, నేను ఇంకర్ అయిన ఇండైరెక్ట్ కాస్ట్లు, ఒకవేళ వర్కింగ్ ప్రోగ్రెస్ ఏవైనా ఉంటే ఆ వర్కింగ్ ప్రోగ్రెస్ సంబంధించిన కాస్ట్లు యాడ్ చేయాలి. దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైనా మన తరఫున ఎక్స్పెన్సెస్ పే చేస్తుంటే వాటిని కూడా యాడ్ చేయాలి. 4 ఐటమ్స్ ఉన్నాయి: డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, వర్కింగ్ ప్రోగ్రెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్. ఈ 4 ఐటమ్స్ని కనుక మీరు యాడ్ చేయగలిగితే యూ విల్ గెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఒకసారి ట్రై చేస్తారా ఓన్గా? మీకు ఆ పాయింట్ కనెక్ట్ అవ్వాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన కాస్ట్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. ట్రై చేయండి ఒకసారి. కాస్ట్ షీట్ మీరు ఎన్నిసార్లు రాస్తే అంత మంచిది. గ్రూప్ 1 మొత్తం మీద మీరు కాస్టింగ్ పోర్షన్ కంప్లీట్ అయ్యేపాటికి ఈజీగా 150+ టైమ్స్ రాస్తారు కాస్ట్ షీట్. ప్రతి చాప్టర్లోనూ కనెక్ట్ అవుతుంది కాబట్టి క్లియర్గా నేర్చుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకరైనా కాస్ట్లు మీరు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా 4 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని యాడ్ చేయాలి: డైరెక్ట్, ఇండైరెక్ట్, వర్కింగ్ ప్రోగ్రెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సమ్ పేమెంట్స్ చేస్తుంటుంది, వాటిని యాడ్ చేయాలి.
సో మీరు ఇక్కడ వరకు చేయగలిగితే 4 అడ్జస్ట్మెంట్స్, డైరెక్ట్, ఇండైరెక్ట్, వర్కింగ్ ప్రోగ్రెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, 4 అడ్జస్ట్మెంట్ చేయగలిగితే ఆల్మోస్ట్ కాస్ట్ షీట్ 60% కంప్లీట్ అయిపోయినట్టే. సో వన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకరైనా కాస్ట్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చింది. ఎస్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చింది అంటే ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయిందనే కదా. ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయిందంటే వి కాల్ ఇట్ యాజ్ ఫినిష్డ్ గుడ్స్. కాబట్టి ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ మీరు చేయాలి. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఏంటి తర్వాత చూద్దాం, అడ్జస్ట్మెంట్స్ ఏవనేది తర్వాత చూద్దాం. సో ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ మీరు చేయాలి. ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ కనుక చేస్తే యూ విల్ గెట్ COGS, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. చాలాసార్లు వినే ఉంటారు కదా ఫౌండేషన్లో నేమ్. ఆ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ వాల్యూ ఎలా వచ్చిందంటే ఇక్కడ కాస్ట్ షీట్ నుంచి తీసుకుని ఇచ్చారు మీకు. సో ఫౌండేషన్లో చాలాసార్లు విని ఉంటారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్స్ కనుక చేస్తే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ కనుక చేస్తే యూ విల్ గెట్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. నౌ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసేసాం. నౌ వీ నీడ్ టు అడ్జస్ట్ రిమైనింగ్ 2 డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకా ఎక్స్పెన్స్ ఇవి మాత్రమే, అప్ టు COGS, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్కి ఈ 2 డిపార్ట్మెంట్స్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ చేద్దాం. ఏవేవో అవి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇంకరైన ఎక్స్పెన్సెస్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకరైన ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే విల్ గెట్ టోటల్ కాస్ట్. విల్ గెట్ టోటల్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ ఎలా వచ్చిందో క్లారిటీ వస్తుందా మనకు. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అల్టిమేట్గా మనం ఏం చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేస్తే విల్ గెట్ టోటల్ కాస్ట్. దీన్నే కాస్త సింప్లిఫై చేస్తాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. ఫినిష్డ్ గుడ్స్ అనేది జస్ట్ అడ్జస్ట్మెంట్. తర్వాత ఈ 2 వచ్చేసి మీకు అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. క్లియర్గా రాస్తున్నా ఇక్కడ నేను ఏంటనేది అవి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. సో ఇది అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. అదర్ డిపార్ట్మెంట్స్ అంటే ఏవేవి ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ ఈ పాయింట్ క్లారిటీ రావాలి. యూ విల్ గెట్ టోటల్ కాస్ట్. యూ విల్ గెట్ టోటల్ కాస్ట్. సో ఇప్పుడు టోటల్ కాస్ట్ తెలుసు. దీనికి సింపుల్గా ప్రాఫిట్ ఎలిమెంట్ యాడ్ చేసామంటే విల్ గెట్ టోటల్ సేల్స్, టోటల్ సేల్ వాల్యూ. అంతే కదా, కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే టోటల్ సేల్ వాల్యూ వస్తుంది మనకు. సో సేల్ వాల్యూ ఫార్ములా ఏంటి, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్. జనరల్గా కాస్ట్ ఐడెంటిఫై చేశాను. ఎలా ఐడెంటిఫై చేశాను, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఏ కాస్ట్ ఇంకర్ అయ్యాను, అదర్ డిపార్ట్మెంట్స్లో ఏ కాస్ట్ ఇంకర్ అయ్యాను ఐడెంటిఫై చేశాను, టోటల్ కాస్ట్ ఐడెంటిఫై చేశాను. ఆ ప్రోడక్ట్కి ప్రాఫిట్ యాడ్ చేస్తున్నా, ఐ విల్ గెట్ టోటల్ సేల్స్. సో ఇదే ఓవరాల్గా మనం చేయాల్సిన కాస్ట్ షీట్ ఫార్మాట్. ఇది ఓవరాల్గా కాస్ట్ షీట్ ఫార్మాట్. జస్ట్ ఒకసారి మొత్తం రివైజ్ చేసి ట్రై చేయండి, చూద్దాం ఓన్గా చేయడానికి. ప్లస్ మీకు ఇంకో పాయింట్ క్లారిటీ కూడా ఇస్తున్నాను, ఒక్క నిమిషం చూడండి. వీ హ్యావ్ 3 డిపార్ట్మెంట్స్, అడ్మినిస్ట్రేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. గైస్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో వీ ఆల్వేస్ ఇంకా 2 టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. బట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యేది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యేది ఓన్లీ ఇండైరెక్ట్ కాస్ట్. ఓన్లీ ఇండైరెక్ట్ కాస్ట్. ఎందుకంటే ప్రొడక్షన్లో డైరెక్ట్గా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వవు, ప్రొడక్షన్లో ఎక్కడ కూడా అవి ఇన్వాల్వ్ అవ్వవు, జస్ట్ సపోర్టింగ్గా మాత్రమే వర్క్ చేస్తాయి. ప్రొడక్షన్కి సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్గా మాత్రమే వర్క్ చేస్తాయి. కాబట్టి ఇండైరెక్ట్ కాస్ట్ అనేది మనకు 3 డిపార్ట్మెంట్స్లోనే ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనూ ఉంటుంది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లోనూ ఉంటుంది. ఈ మూడింటిని కలిపితే ఏమంటాం మనం, ఓవర్ హెడ్స్.
ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని కనుక మనం యాడ్ చేస్తే ఓవర్ హెడ్స్ అంటాం. అదే మనకి సపరేట్ చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ దగ్గర డిస్కస్ చేద్దాం ఓవర్ హెడ్స్ అంటే ఏంటి అన్నది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు డైరెక్ట్ కాస్ట్లు అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇండైరెక్ట్ కాస్ట్ని ఇక్కడ యాడ్ చేయమంటున్నాను కదా. ఏ ఇండైరెక్ట్ కాస్ట్ ఇది? ఏ ఇండైరెక్ట్ కాస్ట్? ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఇండైరెక్ట్ కాస్ట్. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే మనం ఫస్ట్ యాడ్ చేసినవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ కదా. కాబట్టి అక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దట్ యువర్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఓన్లీ షుడ్ బి యాడెడ్. మరి ఈ 2 డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అయిన ఎక్స్పెన్స్ యాడ్ చేస్తాం. ఎక్కడ యాడ్ చేస్తాం? అల్టిమేట్గా వీ హ్యావ్ సపరేట్ ట్రీట్మెంట్ ఫర్ దీస్ 2. కరెక్టా? సో అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఇంకర్ అయిన ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ డైరెక్ట్గా అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్తో యాడ్ చేసేస్తాం. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రం స్టార్టింగ్లోనే యాడ్ చేస్తాం. ఈ పాయింట్ ఓకేనా? జస్ట్ ఒకసారి రివైజ్ చేసి ఓవరాల్గా కాస్ట్ని డ్రా చేయడానికి ట్రై చేయండి. గైస్ దిస్ ఈస్ ద ఓన్లీ ఫార్మాట్, నాట్ అడ్జస్ట్మెంట్స్. ఓకేనా? ఇది ఫార్మాట్ మాత్రమే, అడ్జస్ట్మెంట్ అయితే కాదు. అడ్జస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి చేయాలి. ఫస్ట్ ఫార్మాట్ క్లారిటీ వస్తే అడ్జస్ట్మెంట్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మెల్లగా 1 by 1. ఫార్మాట్ ట్రై చేయండి ఒకసారి. సో గైస్ చేయగలుగుతున్నారు అయితే. సో మీకు ఇంకా బాగా గుర్తుండడానికి నేను ఇంకో విధంగా ప్రజెంట్ చేస్తాను చూడండి. దీన్ని మనము ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని సేల్ చేసిన తర్వాత ప్రాఫిట్ తెలుసుకోవాలి అంటే కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ సేల్ వాల్యూ వస్తుంది. కరెక్టా?
ఈ కాస్ట్ అనేది ఎలా వస్తుందంటే 3 డిపార్ట్మెంట్స్ నుంచి వస్తుంది. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సెకండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, థర్డ్ వన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. మరి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఏ కాస్ట్ లింకర్ అవుతాం మనం? డైరెక్ట్ కాస్ట్, వీటిని యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ఇండైరెక్ట్ కాస్ట్, వీటిని యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఇక్కడ మన డిపార్ట్మెంట్ కోసం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కోసం ఏవైనా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కనుక ఇంకర్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్ చేస్తే విల్ గెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనకు వచ్చేస్తుంది ఇక్కడతో. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా కన్సిడర్ చేయాలి మనం డెఫినెట్గా. ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే విల్ గెట్ సిఓజిఎస్. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఎక్స్పెన్సెస్. ఇదే సిఓజిఎస్కి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసి, సో దీన్ని ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్స్ కాకుండా సింపుల్గా అదర్ డిపార్ట్మెంట్స్ అని తీసుకుంటాం. ఇప్పుడు అదర్ డిపార్ట్మెంట్స్ సిఓజిఎస్కి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే విల్ గెట్ టోటల్ కాస్ట్. ఈ టోటల్ కాస్ట్కి ఇక్కడున్న ప్రాఫిట్ యాడ్ చేస్తే, విల్ గెట్ సేల్స్. ఇది ఓవరాల్గా కాస్ట్ షీట్లో జరిగే సినారియో. మీకు కనెక్షన్ అర్థమవుతుందా? అసలు ఆ డిపార్ట్మెంట్స్లో కాస్ట్ ఎలా ఇంకర్ అవుతుందో, ఎలా ఆన్సర్ వస్తుంది అనేది. సో దిస్ ఈజ్ ద కాస్ట్ షీట్ అవుట్లుక్. ఓన్లీ ఫార్మాట్ మనం నేర్చుకున్నది. సో ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నాట్ ఇంకర్డ్ ఇన్ సిఓజిఎస్ అండ్ నాట్ ఇంకర్డ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇవి రెండు కూడా సపరేట్గా అదర్ డిపార్ట్మెంట్స్లో యాడ్ చేస్తుంది. ఇది కూడా ఒకసారి నోట్ డౌన్ చేయండి, సో దట్ గుర్తుంటుంది కదా ఈజీగా ఎలా వస్తుంది వాల్యూస్ అన్నది. ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత వరకు ఇంకర్ అవుతాం మనం. సో గైస్ ఆన్లైన్ వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేయండి, క్లియర్ కాన్సెప్ట్ కాస్ట్ షీట్. ఇంకా అడ్జస్ట్మెంట్స్ చూడలేదు మనం, జస్ట్ ఫార్మాట్ మాత్రమే చూసాం. ఫార్మాట్ క్లారిటీ వచ్చిందా? సార్ ఒకసారి జస్ట్ మొత్తం రివైజ్ చేసుకున్నాను. టుమారో వస్తాడు ఒకసారి కూడా. సో టుమారో మనం కాస్ట్ షీట్లో చేయాల్సిన మెయిన్ అడ్జస్ట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? కాస్ట్ షీట్లో మనం చేయాల్సిన మెయిన్ అడ్జస్ట్మెంట్స్ ఏంటో చూద్దాం. మీరు ఇక్కడ చూస్తే మన మెటీరియల్లో ఉన్న కాస్ట్ షీట్కి మనం డ్రా చేసిన కాస్ట్ షీట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన మెటీరియల్లో ఉన్న కాస్ట్ షీట్ మనం ఏం చేస్తాం చూడండి. ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వచ్చింది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ని యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ని చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. దానికి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే సిఓజిఎస్కి అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ యాడ్ చేస్తే టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే టోటల్ సేల్స్. మీరు నేర్చుకున్నది జస్ట్ ఇప్పుడు ఫార్మాట్. అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అరౌండ్ ఒక 10 అడ్జస్ట్మెంట్స్ దాకా ఉంటాయి. ఆ 10 అడ్జస్ట్మెంట్స్ వన్స్ మీకు కాస్ట్ షీట్ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? క్లోజ్ చేయొచ్చా? ఏమైనా డౌట్ ఉందా?
కాస్ట్ షీట్ పాయింట్ ఆఫ్ ఏమైనా డౌట్ ఉందా? ఐ థింక్ క్లియర్ రైట్. సో క్లాస్ ఉందా నెక్స్ట్ 5కి ఉందా? 10 minutes బ్రేక్ తీసుకోండి, 5కి క్లాస్ యాజువల్గా స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? సో గైస్ ఒకసారి కాస్ట్ షీట్ రివైజ్ చేసుకున్నాను. టుమారో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బాయ్.